హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నిన్న ఆదివారం నాడు పెట్టాల్సిన కథ వీడియో పెట్టలేకపోయానండి. ఎందుకంటే చిన్న పర్సనల్ మీతో షేర్ చేద్దామని ఇవాళ ఈ వీడియో సింపుల్గా. మా వారికి కొంత అనారోగ్యం చేయడం, దానివల్ల కాస్త హడావుడి పడడం జరుగుతోంది 4 రోజుల నుంచి. ఏదో వైరల్ ఇన్ఫెక్షన్ట. మా ఇంట్లో ఆయనకొచ్చేదాకా మాకు తెలియదు. తర్వాత ఫలానా వాళ్ళకొచ్చిందని తర్వాత పిల్లలు గూగుల్లో సెర్చ్ చేసి అదేమిటనేది తెలుసుకోవడం. తర్వాత మా వాళ్ళలోనే కొంతమందికి వచ్చిందని, చిన్న కారు వాళ్ళకు కూడా తగ్గిందని ఇలా విన్నాం. ముందుగా ఒక కన్ను ఎర్రబడింది. తర్వాత మూతి పక్కకెళ్ళడం మొదలెట్టింది. దాన్ని మనం గమనించుకునే లోపల మళ్ళీ సెట్ అయినట్టుగా ఉండేది. ఏమన్నా పడక ఎలర్జీలాగా వచ్చిందేమో, దద్దుర్లాగా వచ్చి మూతి ఎలా అనిపిస్తోందేమో అని రకరకాలుగా ఆలోచన చేసాం ముందు. మళ్ళీ గమనించుకునేటప్పటికి ఉండేది కాదు. అలా ఒకరోజు అలా ఉంది. తర్వాత మళ్ళీ ఏమీ తేడా కనపడలే. మర్నాడు బయటికి వెళ్ళొచ్చాక మధ్యాహ్నం భోజనం పెడుతుంటే ముందు రోజు సిచ్యుయేషన్ లాగా మళ్ళీ మూతి పక్కకి అట్లా అనిపించింది. అక్కడి నుంచి కొంచెం వెంటనే అలా అనిపించడం మొదలెట్టింది. కళ్ళు ఎర్రబడడం, కొట్టుకోవడం తొందరగా, ఇలాంటి తేడాలన్నీ. ఒక కన్ను ఎర్రబడే ఉంది, ఒక కన్ను కాసేపు ఎర్రబడి కాసేపు మామూలుగా ఉండేది. ఇలాగా కొంచెం 2-3 రకాల తేడాలతో, అది మొహంలో పార్ట్స్ మాత్రమే ఈ తేడాలు. అందులో పెద్దవారు కదా, రావడం అయితే వచ్చింది కానీ 15-20 రోజులు పడుతుందిట తగ్గడం. చాలా టెస్టులు, చాలా మందులు వాడాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే, కొంచెం పెద్ద వయసు వాళ్ళు, చిన్న కారు వాళ్ళకు కూడా వస్తుందిట. ఈ పెద్ద వయసు వాళ్ళు బయటికి వెళ్లకుండా ఉంటే కొన్నాళ్ళు నయమేమో, ఈ ఎండలు తగ్గేదాకా, ఇదేదో ఇలాంటి వైరస్ మళ్ళీ వెనక్కిపోయేదాకా అని అనిపిస్తోంది నాకు, మా అందరికీను. చిన్న స్కానింగ్ దగ్గర నుంచి, టెస్ట్ దగ్గర నుంచి ఎంఆర్ఐ దాకా చేయాల్సి వచ్చింది. అందుకోసం కొంచెం జాగ్రత్త పడతారని. ప్రమాదం ఏం లేదు, కానీ చెప్పాను కదా, చాలా రకాల మందులు వాడాల్సి రావడం, ఫిజియోథెరపీ కూడా చేయించుకోవాల్సి రావడం. అంత చేస్తేనే 15-20 రోజులకి సెట్ అవుతుందిట. తొందరగా వస్తాయి కానీ తొందరగా తగ్గవు కొన్ని. అందులో వయసు రీత్యా కూడానేమో బహుశా కొంచెం డల్గా ఉన్నారు 4-5 రోజుల నుంచి. గబుక్కున చెప్పరు పైకి ఇలాంటివి ఏమన్నా ఉంటే. మేము గమనించుకునేటప్పటికీ కొంచెం కొన్ని గంటల ముందు నుంచే ఇలా ఉంది అనేది తర్వాత చెప్పారు చిన్నగా. అలా ఒకటి దాయకూడదండి. మేము గ్రహించిన దగ్గర నుంచి ఇమీడియట్గా రషప్ అయ్యాం. మంచి వైద్యమే జరుగుతోంది. మరి ఇలాంటివి సోకకుండా, వైరల్ అంటే మరి కొంచెం బయటకు వెళ్తే బయట గాలో, బయట ఫుడ్ అస్సలు తినకుండా ఉంటే మంచిది ఎప్పుడైనా సరే. అందులో ఇలాంటి టైముల్లో మా పిల్లలు కూడా తర్వాత అన్నారు, ఆఫీసుల్లో కూడా కొంతమందికి ఇలా వచ్చింది, తగ్గింది అని. చిన్నవాళ్ళే వాళ్ళు. కాబట్టి కొంత జాగ్రత్త వహించాలండి. డాక్టర్ కూడా చెప్పారట ఇలా వస్తున్నాయి కేసులు అని. అందుకనే వీడియోస్ చేయలేకపోయాను. సరే, కొంచెం హెచ్చరిద్దామని ఈ వీడియో చేద్దాం అనిపించింది. ఆరోగ్యాలు జాగ్రత్త అండి. మనకు తెలియనివి, అనుకోనివి ఇలా వస్తూ ఉంటాయి. మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం.